వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. డిఎస్సి 2008 సెలెక్టెడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. 2367 మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ కొలువులు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి 2008 సెలెక్ట్ అయిన ఉద్యోగాలు రాని అభ్యర్థులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వారి సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఉద్యోగుల్లో చేరే అభ్యర్థులు మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. డిఎస్సి 2008లో ఎస్జిటి పోస్టులు బీఈడి అభ్యర్థులు కూడా అర్హులని నోటిఫికేషన్లో నాటి ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎస్జిటి పోస్టుల్లో 30% ప్రత్యేకంగా డిఈడి అభ్యర్థులకు కేటాయించింది. దీంతో ఫస్ట్ లిస్టులో ఎంపికైన 2367 మందికి సెకండ్ లిస్టులో కొలువు రాలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి ఎంపికైన అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు. చివరిగా సుప్రీంకోర్టు వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీరిపై రాష్ట్ర సర్కార్ సానుకూలంగా ఉండడంతో వారిని ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో సుమారు 2367 మంది ఉండగా వారి చాలామంది ఇప్పటికే వివిధ విద్యాలయాల్లో చేరిపోయారు. ప్రస్తుతం 1300 ఉంటారని అంచనా వేస్తుంది. ఈ నెల 27 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్. డిఎస్సి 2008లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు ఉమ్మడి జిల్లాల వారీగా బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గౌట్ వెబ్సైట్లో పెట్టనున్నారు. దీంట్లో ఉద్యోగాల్లో చేరేందుకు అనుమతిస్తూ ధృవీకరణ పత్రం కూడా ఉంటుంది. దీనిని నింపి ఉమ్మడి జిల్లా డిఈఓ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు డిఈఓ ఆఫీసులో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఆ తర్వాత వచ్చేవారికి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.